వరదల వల్ల రైతులకు ఎప్పుడూ ఇబ్బందే ఉంటుంది. కొన్నిసార్లు పంట నీట మునిగి నష్టపోతుంటారు. ఇంకొన్నిసార్లు వాగులు పొంగి ప్రవహించడం వల్ల తమ పొలాలకు వెళ్లే వీలే ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితే మెదక్ జిల్లాలో ఎదురైంది. వందల ఎకరాలకు వెళ్లాల్సిన రైతులకు ఆటంకంగా మారింది వాగు ప్రవాహం. ఈ కష్టాన్ని ఎవరూ తీర్చరని ముందడుగు వేశాడు ఓ రైతు. స్వయంగా అతనే రంగంలోకి దిగి ఇంజనీర్ అవతారం ఎత్తాడు. వాగుపై బ్రిడ్జిని నిర్మించాడు. తనతో పాటుగా ఇతర రైతుల ఇబ్బందులను తీర్చాడు. మెదక్ జిల్లా టెక్మాల్కు చెందిన ఇతని పేరు కమ్మరి రాములు. ఇతనే వాగుపై బ్రిడ్జి నిర్మించింది. దాంతో ఈయన్ని స్థానికులంతా బ్రిడ్జి రాములు అని పిలుస్తున్నారు. ప్రతి ఏడాది సరిగ్గా నాట్లు వేసే సమయంలోనే టెక్మాల్ గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో వాగు అవతల వైపు ఉన్న పొలాలకు వెళ్లే వారికి ఆటంకంగా మారింది. వాగు ఉధృతంగా ప్రవహించినన్ని రోజులు ప్రయాణం ప్రమాదకరంగానే సాగేది. తాడు సాయంతో వాగును దాటేవారు. వరద ఉధృతికి రైతులు, పశువులు కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరో దారిలో వెళ్లాలంటే 2-3 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి వాగుబెడదను ఎలాగైనా తొలగించుకోవాలనుకున్నాడు రైతు కమ్మరి రాములు. ఇంజనీర్ అవతారం ఎత్తి సొంత డబ్బులతో బ్రిడ్జి నిర్మిస్తున్నాడు. 20 రోజుల పాటు శ్రమించి వాగుపై ఇనుపరాడ్లతో బ్రిడ్జిని కట్టాడు. దీనిపై నుంచి ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లేలా నిర్మించాడు. కాగా ఈ వంతెన ప్రస్తుతం చివరి దశలో ఉందని రాములు చెబుతున్నాడు. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుండువాగు ఉధృతంగా ప్రవహించింది. కానీ అప్పటికే వాగుపై రాములు తాత్కాలిక ఇనుపరాడ్లతో బ్రిడ్జి నిర్మించడంతో రైతులు వాగు ఈజీగా దాటుతున్నారు. వాగుపై వంతెనను ఏర్పాటు చేసి తమ కష్టాన్ని తీర్చిన రాములను తోటి రైతులు ముద్దుగా బ్రిడ్జి రాములుగా పిలుస్తున్నారు. రైతే రాజు అంటుంటారు. అలాంటి రైతు అనుకుంటే చేయని పనంటూ ఏదీ లేదని నిరూపించాడు రాములు. ఆయన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.